ఓం నమో వెంకటేశాయ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఎక్కడికి వచ్చేసామంటే మహేంద్ర షోరూమ్కి అయితే వచ్చేసామన్నమాట. కార్ బుక్ చేసుకోవడానికి. యాక్చువల్గా అయితే మనం మహేంద్ర షోరూమ్కి వచ్చిన వెంటనే లోపలికి అయితే కూర్చోపెట్టారు. ఆబ్వియస్లీ వాటర్ ఇచ్చారు, తెలిసిందే కదా, వెయిటింగ్ ఉంటుంది. సో ఈలోపు అన్నయ్య వాళ్ళైతే మిగతా కార్స్ అవి టెస్ట్ చేస్తున్నారు. అంటే ఊరికే జస్ట్ ర్యాండమ్గా అయితే చూస్తున్నారు. మనం యాక్చువల్గా మహేంద్ర B6 మోడల్ చూడ్డానికి అయితే వచ్చామన్నమాట. అది కొత్త మోడల్ కదా ఎలక్ట్రిక్ కార్లో, మహేంద్రలో ఇదే అనమాట. కార్ చాలా బాగుంది చూడ్డానికైతే. స్పోర్ట్స్ కార్ ఉంటుంది కదా, ఆ ఫీలే వచ్చిందనమాట. చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. రెడ్ కలర్ యాపిల్లా ఉందన్నమాట, యాపిల్ పండులా ఉంది ఆ కార్ అయితే. ఇంకా అన్నయ్య వాళ్ళు బ్యాక్ స్పేస్ అంతా మొత్తం చెక్ చేస్తున్నారు అండ్ ఆ స్టాఫ్తో అయితే మాట్లాడుతున్నారు. ఇది శాంపుల్కి అంటే టెస్ట్ డ్రైవ్కి ఉంచిన కార్ అంట. ఇది చాలా బాగుంది లుక్ అయితే. నాకు కలర్ కూడా యాక్చువల్గా నచ్చింది. ఇంకా మనం షోరూమ్ బయట అయితే ఉన్నాము. వాళ్ళైతే మొత్తం అన్నయ్య వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక స్టాఫ్ మెంబర్ అయితే మాతో వచ్చారు జస్ట్ మనకి టెస్ట్ డ్రైవ్ కోసం, కార్ డీటెయిల్స్ కోసం చెప్పటానికైతే. ఇంకా బయట విడిగా కార్స్ మిగతావి అయితే ఉన్నాయి. మనం వేసుకొచ్చిన కార్ అయితే ఆ పక్కన పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడేసి టెస్ట్ డ్రైవ్కి అయితే కూర్చున్నాం అనమాట. లోపలికి వెళ్ళేసరికి కార్ అయితే ఇలా ఉంది. వామ్మో, చాలా బాగుంది. కంఫర్ట్ అయితే చాలా చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా టెస్ట్ డ్రైవ్కి మనతో ఒక స్టాఫ్ మెంబర్ అయితే వస్తారు. సో ఆయన కోసం వెయిటింగ్ అనమాట. ఈలోపు మొత్తం అయితే చూస్తున్నాము. కార్ అయితే చాలా చాలా బాగుంది. నీట్గా, సింపుల్గా, క్యూట్గా అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. అండ్ దానిపైన వర్షన్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది సన్ రూఫ్ అనమాట. చాలా బాగుంది. ఇది కొత్త మోడల్ కాబట్టి ఈ మోడల్ చాలా అంటే ఇవి మనకి ఎడిషన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ప్రీ బుక్ చేసుకుంటేనే కార్ అనేది అవైలబుల్గా ఉంటుందంట. ఎందుకంటే ఓవరాల్ ఇండియా ఇది 300 ఎన్నో రిలీజ్ చేశారంట. సో అందుకే రాజమండ్రిలో అయితే మనకి ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి రాజమండ్రి అయితే వెళ్ళాము. సో ఇంకా టెస్ట్ డ్రైవ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. నేనైతే బ్యాక్ నుంచి ఫ్రంట్కి అయితే వచ్చేసాను చూద్దామని చెప్పి. ఇంకా వ్యూ మంచిగా కనిపిస్తుంది కాబట్టి. ఇంకా అన్నయ్య అయితే స్టార్ట్ చేశాడు కారు. వామ్మో, చాలా స్పీడ్ ఉంది. ఇదైతే నిజంగా స్పోర్ట్స్ కార్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే అలా ఫ్రంట్ కూర్చుని మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. అండ్ మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఆ స్క్రీన్లోనే మొత్తం సెట్టింగ్స్ అవి చేసుకోవాలి. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సౌండ్ ఉండదు కదా, దీనికి ఒక సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారనమాట స్పోర్ట్స్ కార్ రేంజ్లో. అంటే జమ్ అని చెప్పేసి, అంటే నాకైతే అట్లా అనిపించింది. ఒకసారి జమ్ అట్లా లాగుతున్నట్టు సౌండ్ అయితే వస్తుంది అనమాట. మేము ఆ కార్ వేసుకుని వెళ్తుంటే మొత్తం రోడ్ మీద ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూశారు. బికాస్ అది లిమిటెడ్ ఎడిషన్ కార్ కాబట్టి అండ్ కొత్తది కాబట్టి మోర్ ఓవర్. అండ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సస్పెన్షన్ కూడా చాలానే బాగుంది. అంటే మనకి కుదుపుల దగ్గర కూడా తెలియట్లేదు. సో ఇంకా మొత్తం నేను కార్ రైడ్ని ఎంజాయ్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నా అనమాట. అండ్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా కూడా ఉంది. అంటే బయటకు వచ్చే సౌండ్ అండ్ లోపల మనకి వినిపించే సౌండ్ కూడా ఉంది. అది మనం దగ్గర ఆప్షన్స్ అయితే మార్చుకోవాలి. మనం సైడ్ అయితే అంటే ప్యాసింజర్ ప్రిన్సెస్ లాగా నేనైతే కూర్చున్నాను అనమాట. అన్నయ్య అయితే డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల అన్నయ్య వాళ్ళు కూడా కూర్చున్నారు, మిగతా అన్నయ్య వాళ్ళు. అండ్ గేర్ వచ్చేసరికి కూడా కొత్తగా ఉంది. అండ్ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా కొత్తగానే ఉన్నాయి. యాక్చువల్గా చాలా బాగున్నాయి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అంటారు కదా, అలా అనిపించింది నాకైతే. అండ్ ఇది సన్ రూఫ్ కాబట్టి పైన కూడా బాగుంది చూడ్డానికి. యాక్చువల్గా పెద్దదే అనమాట సన్ రూఫ్, స్పేస్ కూడా బాగుంది. మొత్తం ఓవరాల్గా కార్ అయితే నాకు చాలానే నచ్చింది. అండ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. మనం ఫ్రంట్ అంటే డ్రైవర్ పక్కన కాకుండా వెనకాల ఒక 3 మెంబర్స్ పట్టేలా సింపుల్గా చాలానే బాగుంది. నన్ను అడిగితే ఈ కార్ తీసుకోవచ్చు అనే చెప్తాను. నన్ను అడిగితే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. అండ్ సాంగ్స్ అవి పెట్టుకోవడానికి బ్లూటూత్ అవన్నీ నార్మల్గా అంటే అన్ని కార్లో ఉండొచ్చు అని అనుకోవచ్చు. బట్ ఇందులో కూడా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మాకు యాక్చువల్గా తెలీదు, మేము అప్పుడే తెలుసుకున్నాం అనమాట వెనకాల స్టాఫ్ మెంబర్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అండ్ ఇది కార్ స్పీడ్ వచ్చేసరికి చాలా స్పీడ్ ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆటోమేటిక్గా మనకు పక్కన ఒక వెహికల్ ఉంటే దానికి అదే సైడ్ అవుతుంది అనమాట. అంటే
ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆప్షన్ ఇచ్చారంట ఇందులో. అది కావాలంటే మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు అంట. అండ్ వామ్మో స్పీడ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంటే స్పోర్ట్స్ కార్ ఎఫెక్ట్ ఇచ్చేంత రేంజ్లో ఉందన్నమాట స్పీడ్ అయితే. చాలా చాలా బాగుంది. నాకు నిజంగా రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా నాకేదో ఒక కార్ రేస్కి వెళ్ళినట్లయితే అనిపించింది అనమాట. అంత స్పీడ్ ఉంది. అంటే మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ చాలానే స్పీడ్ ఉంది. నాకు హ్యాడ్ ఎ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తాను. ఇంకా మనం బ్యాక్ సైడ్ వ్యూ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఆ స్క్రీన్లో. అండ్ పైన ఆప్షన్స్ వచ్చేసరికి ఫ్లైట్లో ఇస్తారు కదా, అలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్ వచ్చేసరికి. చాలా బాగుంది, కొత్తగా ఉంది యాక్చువల్గా. బాగా లాంచ్ చేశారని అయితే చెప్పొచ్చు. ఇంకా మనం తిరిగి షోరూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇది ఎలా అయినా కావాలి అని చెప్పి అన్నయ్య అయితే అనుకున్నారు. సో మనం ఎలా అయినా బుక్ చేసుకుందామని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. ఇదనమాట ఓవరాల్ కార్ వచ్చేసరికి. అన్నయ్యకి అయితే చాలా బాగా నచ్చింది కార్. అండ్ యాక్చువల్గా ఇందులో బ్లాక్ ఉంటుంది. యాక్చువల్గా అన్నయ్యకి బ్లాక్ ఆన్లైన్లో చూసి అది నచ్చాయి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. అన్నయ్య బ్లాక్ బ్యాట్మన్ వర్షన్ తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే అది ఇంకా బాగుందంట లుక్. నేను చూడలేదు కానీ ఫోటో అయితే చూసాను నేను. బ్లాక్ అయితే బుక్ చేసుకుంటామని చెప్పి అయితే వాళ్ళకి చెప్పాము. మాకు ఎలా అయినా కార్ కావాలి అని చెప్పి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మ్యాక్సిమం ట్రై చేస్తాము, ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి మ్యాక్సిమం వచ్చేలా అయితే ట్రై చేస్తామని అయితే ఆయన చెప్పారు. సో ఇంకా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆ కార్ మనకి దొరకాలి, అందులో బ్లాక్ బ్యాట్మన్ వర్షనే దొరకాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి గైస్, మాకు ఎలా అయినా ఆ కార్ దొరకాలి అని చెప్పేసి. సో ఇంకా డీప్ డిస్కషన్స్ తర్వాత మేము బ్యాక్ అయితే వచ్చేసాం. మేము వేసుకొచ్చిన కార్ వచ్చేసరికి ఫోర్డ్ ఎండ్యూర్ అనమాట. ఇది కూడా అన్నయ్యదే. నేనైతే మళ్ళీ ఫ్రంట్నే కూర్చున్నాను. చూసారు కదా, మిగతా అన్నయ్య వాళ్ళు బ్యాక్ అయితే కూర్చున్నారు. ఇంకా ఫైనల్గా కార్ కోసం డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. యాక్చువల్గా ఈ కార్ కూడా సన్ రూఫే అనమాట. ఇదైతే బుల్లా ఉంటుంది కార్, చాలా హైట్గా ఉంటుంది కార్, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఈ కార్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అనమాట. ఇంకా అప్పుడే ఇంటికేం వెళ్తాం, కజిన్స్ అందరం కలిస్తే ఇంటికేం వెళ్ళాం కదా. సో అందుకే ఇంకా పక్కనున్న పునుగుల బండికి అయితే వచ్చేసాం అనమాట, పునుగులు తినడానికి. యాక్చువల్గా రోడ్ సైడ్ ఫుడ్డే బాగుంటుంది కదా ఎంత మనం రెస్టారెంట్స్లో తిన్నా. సో చాలా రోజులైందని చెప్పి పునుగులు తినేసి, ఇంకా బాదం మిల్క్ అయితే ఇక్కడ ఫేమస్ అంట రాజమండ్రిలో. మీరు ఎప్పుడైనా తాగారా? తాగకపోతే వెంటనే తాగేయండి. ఇది ఎక్కడంటే కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో అనమాట. ఇంకా మనం సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇది వచ్చేసరికి కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జ్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ రాజమండ్రి చాలా బాగుంటుంది కదా, అంటే ఈవినింగ్ సన్సెట్లో ఇంకా గోదావరి లో అంటే ఆ గోదావరి మీద సన్ రైజ్ పడుతూ చాలా బాగా అనిపించింది. అంటే మంచి మ్యూజిక్ పెట్టుకుని వెళ్తే ఎక్స్పీరియన్సే వేరు కదా. సో మేము ఇంకా అలా మాట్లాడుకుంటూ మ్యూజిక్ వింటూ అయితే స్టార్ట్ అయిపోయాం తిరిగి. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. అండ్ మీలో ఎంతమందికి మహేంద్ర BE6 కార్ కోసం తెలుసు? ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మాకు ఆ కార్ దొరకాలి అని చెప్పేసి అయితే అనుకోండి గైస్. నేను కూడా అలానే అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు శనివారం వల్ల నేనైతే నామం పెట్టుకున్నాను. మీరు నామం ఎందుకు పెట్టుకున్నాను అని అనుకోవచ్చు కాబట్టి. సో ఇంకా మనం అలా మాట్లాడుకుంటూ ఇంటికైతే రీచ్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్గా మేము మ్యాప్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే ఎందుకైనా మంచిది అని చెప్పేసి, అడ్రస్ అది ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ కజిన్స్ అందరూ కలిస్తే అస్సలు టైం తెలియదు కదా. ఎంతైనా మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే ఆ టైమే వేరు కదా. మీలో ఎంతమంది ఇలా కజిన్స్తో టైం స్పెండ్ చేశారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.